ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి బాబు నువ్వు ఆ అమ్మాయి ఎక్కడుంటే నువ్వు అక్కడ ఉంటావా? శివుడున్న చోటే గంగా, భక్తుడున్న చోటే భగవంతుడు. ఆ సాధువు నిన్ను దేవుణ్ణి చేశాడు, కానీ నువ్వు నా కాబోయే కోడల్ని ఏం చేశావని మాకు అనుమానంగా ఉంది. మీ కొడుకు నా చెల్లెలు కోడలిగా వెళ్లే ఇంటికి అల్లుడు కాబోతున్నాడు కాబట్టి ఇంకా మీకు మర్యాద ఇస్తున్నాను. లేదంటే మీ నాన్న వయసు ఎంత అని అడగకుండానే కొట్టేవాణ్ణి. ఏంటి బాబు, రౌడీజం చేస్తున్నావా ఏంటి? అన్నయ్య గారు, మీ కొడుకు సబ్ ఇన్స్పెక్టర్ కదా, ఇక్కడికొచ్చి జులుం చేసేవాడిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళమని చెప్పండి. కేసు నా మీద కాదు, మీ మీద పెట్టకపోతే నేనే కేసు పెడతాను. గంగా, ఇది మా కుటుంబానికి సంబంధించిన వ్యవహారం. నువ్వు అనవసరంగా తలదోర్చొద్దు. మీ ఇంట్లో గొడవ అయితే గడప దాటకూడదు. ఈ గుడిలోకి వచ్చారంటే ఇక్కడ ఏ అన్యాయం జరిగినా సరే కాపాడ్డానికి ప్రతి భక్తుడు దేవుడవుతాడు. బావా, చెప్పు బావా. ఇక్కడ తప్పెవరిది? అడ్డుకున్న నాదా, అడ్డదిడ్డంగా ప్రవర్తించే వీళ్లదా? చూడు బావా, నేను పోలీసు వాడిని అయినా సైలెంట్గా ఉండడానికి కారణం ఏంటంటే ఇది ఈ ఊరి ఆచారం అంటున్నారు. మా చెల్లి మీద పడ్డ నిందను తను ప్రమాణం చేస్తే తొలగిపోతుందన్నారు. పొర్లు దండాలు పెట్టించారు. మీరు చేసే పాపాలు తొలగిపోతాయేమో. చేతిలో హారతి పెట్టించారు. మీరు చేస్తున్న తప్పులు చెరిగిపోతాయేమో. కానీ ఒక ఆడపిల్ల మానాన్ని కప్పుకోవడానికి వేసుకున్న బట్టలని తప్పించారు. అప్పుడు ఏ దేవుడు మిమ్మల్ని క్షమించడు. బాబు, నువ్వు బానే చెప్తున్నావు. తానేమో ఏ తప్పు చేయలేదని పొర్లు దండాలు పెట్టింది. చేతిలో కర్పూరం పెట్టుకుని చెయ్యి కాల్చుకుంది. కన్యో కాదోనని పెద్దవాణ్ణి పురమాయించి పరీక్షిద్దామంటే మధ్యలో నువ్వు వచ్చి గొడవ చేస్తున్నావు. అయినా నువ్వంతా నిజాయితీ గలవడివే అయితే అమ్మవారి ముందున్న శూలం మీద ఒట్టేసి చెప్పు. నాకు కాబోయే కోడలి విషయంలో నువ్వే తప్పు చేయలేదని. తప్పకుండా చెప్తాను. ఆ తల్లి మీద ఒట్టేసి ఒక ఆడపిల్ల మర్యాదని మానాన్ని కాపాడతాను. మీరందరూ చెప్తా ఉండారు, నా మనవరాలి మీద కన్నా ఈ మనవడి మీదే నాకు నమ్మకం ఎక్కువగా ఉండాది. గంగంటే నిజంగా సత్యహరిశ్చంద్రుడే. ఒట్టేశాడంటే అబద్ధాన్ని మట్టుబెట్టినట్టే. శివపార్వతి శీలం మీద ఎట్టాంటి మచ్చ పడలేదనేసి
ఒక్క మాట గట్టిగా చెప్పు గంగా. అన్నయ్య, రక్తం వస్తుంది, శూలం గుచ్చుకుంటుంది. శూలం అన్నా గుచ్చుకుంటుంది శ్రీవల్లి. పైగా అది ఒకటి కాదు, 3 మొనలున్న శూలం. అందుకే దాన్ని త్రిశూలం అంటారు. శివపార్వతి ఇక్కడ, గంగా అక్కడ. తన చెయ్యి కింద శూలం, ఎదురుగా అమ్మవారు. రక్తం సాక్షిగా, నీ నెత్తురుతో తడుస్తున్న త్రిశూలం సాక్షిగా చెప్పు గంగా. నా మరదలు శివపార్వతి ఎలాంటి తప్పు చెయ్యలేదు, చెయ్యదు కూడా. నేనైనా సరే తన మాన మర్యాదలను కాపాడుతూ గౌరవిస్తూ వచ్చానే తప్పించి ఏ రోజు భంగం కలిగించలేదు. సంతానలక్ష్మి అమ్మవారి ముందు ప్రమాణం చేసి చెప్తున్నాను, 2 రోజుల్లో పెళ్లి చేసుకునే నా శ్రీవల్లి ముందు చెప్తున్నాను, మేము తప్పు చెయ్యనివ్వం. ప్రాణం పోయినా పర్లేదు అనుకుంటామే గాని పరువుని పోనివ్వం. కానీ మా పరువు తీయాలని ఎవరైనా ప్రయత్నిస్తే మాత్రం వాళ్ళ ప్రాణం తీస్తాం. అది ఈ ఊరికి తెలుసు. ఇప్పుడు ఈ ఊరికొచ్చినా మీకు కూడా తెలుస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.